24 లక్షల మందికి పైగా ఈరోజు మాకు మోసం జరిగిందని చెప్పేసి నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఒక విషయము. బీహార్లో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు ఈ పేపర్ లీకేజ్ కేసు విషయంలో. 30 నుండి 50 లక్షల రూపాయలు తీసుకుని పేపర్ లీక్ చేశారనే విషయం వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది. ఈ 2023 సంవత్సరంలో ఎస్ఎస్సికి సంబంధించిన హిందీ పేపర్ లీక్ అయింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు నుంచి అసిస్టెంట్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ పేపర్ కూడా లీక్ అయింది. అదే 2023 సంవత్సరంలో అస్సాంలో ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ పేపర్స్ కూడాను ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యాయని చెప్పేసి అదే గత సంవత్సరం 2023లోని మహారాష్ట్రలోని ఒక ప్రైవేట్ స్కూల్ తరపు నుంచి మ్యాథ్స్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి కేసు నమోదైంది. నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఎన్టీఏ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. 720 మార్కులకి 720 మార్కులు ఫస్ట్ ర్యాంక్లో 67 మంది నిలిచారు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి 8 మందికి దాదాపుగా 2024 సంవత్సరంలో జరిగినంత పెద్ద బ్లండర్. స్టూడెంట్స్ చెప్తుంది సరైనదిగా అనిపిస్తుందా, ఎన్టీఏ చెప్తుంది సరైనది అనిపిస్తుందా? ఇంతకు న్యాయం జరగాల్సింది. ఈ ఎన్టీఏ మాకు అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు ఫ్యూచర్ డాక్టర్స్ రోడ్ల మీదకి వచ్చేసి నినాదాలు చేస్తున్నారు. ఒక భారతీయుడిగా నా బాధ్యత మీ బాధ్యత ఏంటి? ఎన్టీఏ అయితే స్పష్టంగా చెప్పేస్తుంది పేపర్ లీక్ అవ్వలేదని కొట్టిపడేస్తుంది. అలాంటి తరుణంలో మనం ఎప్పుడైతే వాయిస్ రేస్ చేస్తామో, సోషల్ మీడియాకు ఉన్న పవర్ మనం చూపిస్తామో, కామన్ మ్యాన్ యొక్క పవర్ చూపిస్తామో, సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఎన్టీఏకి ఆదేశాలు పంపిస్తుంది మన వాయిస్ని బేస్ చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ చేయాలని చెప్పేసి. కరోనా టైంలో తమ ప్రాణాలకు తెగించి కరోనా వారియర్స్గా దేశ ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్స్ ఇప్పుడు అదే మన భారతదేశం యొక్క ఫ్యూచర్ డాక్టర్స్ మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించి దాని చుట్టూ తిరుగుతున్నారు. రోడ్లపైకి వచ్చేసి వి వాంట్ జస్టిస్ అని ఫ్యూచర్ డాక్టర్స్ నినాదాలు చేస్తున్నారు. అసలు ఇంతకు భారతదేశంలో ఏం జరుగుతుంది? భారతదేశంలో ఎవరైనా ఒక డాక్టర్గా అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 10+2 తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత నీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. ఇది ఎంట్రన్స్ టెస్ట్గా ఉంటుంది. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకున్నా, బీడీఎస్ అవ్వాలన్నా, డెంటిస్ట్ అవ్వాలనుకున్నా, బీఎంఎస్ అవ్వాలన్నా, బీహెచ్ఎంఎస్ కానీ, విఎంఎస్ కానీ అంటే వెటనరీ డాక్టర్ అవ్వాలన్నా, హోమియోపతి ఇలా ఏ ఫీల్డ్ అయినా మెడికల్ డాక్టర్ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. అది ఒక ఎలిజిబిలిటీగా ఎంట్రన్స్ టెస్ట్గా ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా అనేక లక్షల మంది భారతదేశంలో ఈ టెస్ట్కి అపియర్ అవుతున్నారు. 20 లక్షల పైగా మంది ఈ టెస్ట్ అపియర్ అవుతున్నారు. మరి దీంట్లో ఎవరికైతే ర్యాంక్స్ వస్తాయో ఆ ర్యాంక్స్కి తగ్గట్టుగా ఏ మెడికల్ కాలేజ్లో ర్యాంక్ రావాలంటే డిసైడ్ అయిపోతుంది. మంచి మంచి కోర్స్ రావాలంటే వాళ్ళకి మంచి ర్యాంక్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేది ఎవరు మన దేశంలో అంటే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. 2024 సంవత్సరం మే 5వ తేదీన ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే కండక్ట్ చేసిందో ఈ ఎన్టీఏ మాకు అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు ఫ్యూచర్ డాక్టర్స్ రోడ్ల మీదకి వచ్చేసి నినాదాలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటే రాష్ట్రీయ పరీక్ష ఏజెన్సీ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామ్ విషయంలో స్కామ్కి పాల్పడిందని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు. లక్షలాది మంది స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ఆటలాడుకుంటుంది ఎన్టీఏ అని చెప్పేసి నినాదాలతో రోడ్ల మీదకి ఎక్కారు. ఎన్నో ఆశలతో, ఎన్నో నిద్రలేని రాత్రులు త్యాగాలు చేసి విద్యార్థులు కష్టపడి జీవితంలో డాక్టర్ అవ్వాలనే కలతో కోరికతో కృషి చేస్తూ 24 లక్షల మందికి పైగా ఈరోజు మాకు మోసం జరిగిందని చెప్పేసి వాళ్ళు కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఒక విషయము. తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో అనేక అవకతవకలు జరిగాయి, స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని చెప్పేసి రెండో విషయము. మూడోది దీని రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో, దీని స్కోరింగ్ మార్క్స్ ఏవైతే వచ్చాయో మార్క్స్ ఇచ్చే విషయంలో కూడాను, రిజల్ట్స్ విషయంలో కూడాను కంప్లీట్గా అవకతవకలు జరిగాయని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేసి రోడ్ల మీద ధర్నాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక భారతీయుడిగా నా బాధ్యత, వీడియో చూస్తున్న మీ బాధ్యత కూడాను విషయాన్ని సరిగా అర్థం చేసుకుని మనం దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థులకి అండగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని పూర్తిగా చూడండి, విషయాన్ని అర్థం చేసుకోండి, కింద కామెంట్ చేయండి, ఎక్కువలో ఎక్కువగా షేర్ చేయండి. ఒక కామన్ మ్యాన్ పవర్ ఏంటో, సోషల్ మీడియా పవర్ ఏంటో, జస్టిస్ ఎలా సాధించాలో కూడా ఈ కామెంట్ ద్వారా, ఈ షేరింగ్ ద్వారా మనం తెలియచేద్దాము. ఈ వీడియోని చాలా వైరల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మే 5వ తేదీన 4750 సెంటర్స్లో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 24 లక్షల మంది విద్యార్థులు మన భారతదేశం నుంచి నిజాయితీగా పార్టిసిపేట్ చేస్తూ మేము డాక్టర్ అవ్వాలనే కోరికను పూర్తి చేసుకోవాలని చెప్పేసి దీన్ని ఎగ్జామ్ రాయడం కోసం ముందుకొచ్చారు.
ఎగ్జామ్స్ కన్నా ముందే బీహార్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవడం మొదలైపోయింది. బీహార్లో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు ఈ పేపర్ లీకేజ్ కేసు విషయంలో కూడా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అండర్లో ఎకనామిక్ అఫెన్స్ ఆఫ్ యూనిట్ ఈఓయూ వాళ్ళు ఈ కేసును టేకప్ చేశారు. ఈఓయూ వాళ్ళు తెలియజేసిన దాని ప్రకారంగా ఈ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ దగ్గర నుంచి పేపర్ లీక్ చేసిన వాళ్ళు 30 నుండి 50 లక్షల రూపాయలు తీసుకుని పేపర్ లీక్ చేశారనే విషయం వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది. మరి ఈ విషయంలో నీట్కి అపియర్ అయ్యే ఆస్పిరెంట్ స్టూడెంట్స్ అందరూ కూడాను మరి ఈ పేపర్ లీక్ అయింది కాబట్టి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేసారు, దీని యొక్క రిజల్ట్స్ మీరు ఇవ్వకుండా ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలని చెప్పేసి కోర్టులో పిల్ ఫైల్ చేయడం జరిగింది. నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసినటువంటి ఎన్టీఏ మాత్రము పేపర్ లీక్ అవ్వడం కేవలం రూమర్ మాత్రమే అని చెప్పేసి ఈ విషయాన్ని కొట్టిపడేస్తుంది. సుప్రీంకోర్టు ఎగ్జామ్ని రీకండక్ట్ చేసే విషయంలో మాత్రం ఏమాత్రం స్పందించకుండా పేపర్ లీకేజ్ విషయంలో మాత్రం ఎంక్వైరీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, పేపర్ లీక్ అవ్వడము అనే విషయము చిన్న విషయం కాదు. లక్షల మంది జీవితాలు, విద్యార్థి జీవితాలు, వాళ్ళు రేయింబౌళ్ళు కష్టపడి 10th తర్వాత 2 సంవత్సరాలు బైపీసీ తీసుకొని పూర్తి ఫోకస్ చేసి ఆ తర్వాత 1 year లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. నీట్ ఎగ్జామ్లో అపీర్ అవుతుంటే పేపర్ లీక్ అయిపోయింది, డబ్బులతో కొనేస్తున్నారు అంటే ఎంత అన్యాయం జరిగిపోతుంది. మరి పేపర్ లీక్ అవ్వలేదని కొట్టిపడేయడం ఎంతవరకు సమంజసము? పేపర్ లీక్ అవ్వడం అనేది మన దేశంలో వెరీ కామన్గా జరుగుతున్నటువంటి విషయం. ఉదాహరణకి 2023 సంవత్సరంలో మన తెలంగాణ వరంగల్ జిల్లాలో కమలాపూర్ విలేజ్లో 10th క్లాస్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి హిందీ పేపర్ లీక్ అయింది. వాట్సాప్లో కూడా క్వశ్చన్ పేపర్ చక్కర్లు కుట్టింది. ఈ విషయం మనకు తెలిసిందే కదా. అదే 2023 సంవత్సరంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు నుంచి అసిస్టెంట్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ పేపర్ కూడా లీక్ అయింది. దీంతో ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయిన విషయం మనకు తెలియదా. అదే 2023 సంవత్సరంలో అస్సాంలో సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ అస్సాం తరపు నుంచి ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ పేపర్స్ కూడాను ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యాయని చెప్పేసి ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే గత సంవత్సరం 2023లోని మహారాష్ట్రలోని ఒక ప్రైవేట్ స్కూల్ హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ హెచ్ఎస్సి తరపు నుంచి మ్యాథ్స్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి కేసు నమోదైంది. పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పారు మ్యాథ్స్ పేపరే కాదు కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ పేపర్స్ కూడా లీక్ చేశారు, వాట్సాప్లో ఎగ్జామ్ కన్నా ముందుగా షేర్ చేయడం జరిగిందని తెలియచేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఏవేవో ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ వేరు స్టేట్స్లో లీక్ అవ్వడము కామన్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము, కేసెస్ ఫైల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయి కేవలము బయట పడ్డవి, కేసెస్ రికార్డ్ అయినవి మాత్రమే. అది కాకుండా బయట పడకుండా, ప్రజలకు తెలియకుండా, కేసెస్ ఫైల్ అవ్వకుండా ఎన్ని పేపర్స్ ఎన్నెన్ని ప్రాంతాల్లో గందరగోళంగా లీక్ అయిపోతున్నాయో ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. అసలు ఎందుకని మన దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి? ఎందుకని పేపర్ లీకేజెస్ జరుగుతున్నాయి? కష్టపడి చదువుతున్న విద్యార్థి ఏంటి, పేపర్లు డబ్బులు పెట్టి కొనుక్కునే విద్యార్థులు ఏంటి? జీవితంలో ఏం జరగబోతుంది? నాణ్యత లేనటువంటి ఇంజనీర్లు, నాణ్యత లేనటువంటి డూప్లికేట్ డాక్టర్స్ తయారైపోతే మన దేశ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అతిపెద్ద సమస్య నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద ఉండడం. అసలు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది? డబ్బుల కోసం మనిషి ఎందుకు అమ్ముడుపోతున్నాడు అంటే 2 కారణాలు. మొదటి కారణం ఏమవుతుందిలే, మమ్మల్ని ఎవరు శిక్షించలేరులే, మాకు పరిచయాలు ఉన్నాయి కదా. ఒక అధికార బలం కావచ్చు, డబ్బు బలం కావచ్చు, భయం లేకపోవటం. నిజంగా ఇలాంటివన్నీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనం వాయిస్ రేస్ చేయాలి. మీరేమంటారు? ఎవరైతే పేపర్ లీక్ చేస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలంటారా లేదంటారా? వీళ్ళకి కఠినంగా శిక్షిస్తారన్న భయం లేకపోవడం వల్ల ఇలాంటి తప్పు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మనంతా కూడా ఆధ్యాత్మికంగా మనం నమ్ముతున్న విషయం అంటే పైన ఒక భగవంతుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి మనల్ని పుట్టించినట్టు ఆ భగవంతుడు మనల్ని పుట్టించి వదిలేశాడా? మనం చేసే పనులు ఆయన చూడడం లేదా? మనం మాట్లాడే మాటలు ఆయన వినడం లేదా? మన కర్మలు ఆయన చూడడం లేదా? మనం చేసే కర్మల యొక్క ప్రభావం తిరిగి మన జీవితంలోకి రాదా? ఈరోజు మనం అన్యాయం చేస్తే, అక్రమాలు చేస్తే, దౌర్జన్యం చేస్తే, ఇలాంటి పేపర్ లీకేజెస్ లాంటి పనులు చేస్తే మరి దీని ప్రభావం మన జీవితంలో ఉండదా? మన పిల్లల జీవితంలో ఉండదా? దీనికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదా? ఇక్కడ మనం చేసే ప్రతి పని కూడా అకౌంటబిలిటీగా ఉంది. మనం చేసే మంచి పని అయినా మనతో పాటు ఉంటుంది, మనం చేసే చెడు పని అయినా కానీ మనతో పాటు ఉంటుంది. ఈరోజు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి కాదు, నువ్వు అక్రమంగా సంపాదిస్తే దాని ప్రభావం నీ జీవితం మీద, నీ పిల్లల జీవితం మీద కూడా ఉంటుంది. సక్రమంగానే జీవితం గడపాలి, మంచి కర్మలే చేయాలి. ఎందుకంటే మన జీవితంలో చేసే ప్రతి పని కూడా రాయబడుతుంది, పైన ఉన్నవాడు చూస్తున్నాడు, దానికి సమాధానం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం నిజంగా చెప్పాలంటే భారతీయులందరం కూడా ఆధ్యాత్మిక దేశంగా ఉంది. కాబట్టి మనమంతా కూడా భయభక్తులతో
జీవితం గడపాలి, న్యాయంగా జీవితం గడపాలి. మన దేశం కోసం మనం ఒక బలంగా మారాలి తప్ప మన దేశాన్ని మనమే వెన్నుపోటు పొడిచేలా ఉండకూడదు. నీట్ ఎగ్జామ్ సంబంధించి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఎన్టీఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి, అనేక లోపాలు జరిగాయి. నీట్ చీటింగ్ స్కామ్ 2024 ప్రకారంగా మరొక అతిపెద్ద ఆరోపణ ఏమిటంటే నీట్ పైన పురుషోత్తం రాయ్ అనేది ఒక ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఓనర్ మరియు ఒక టీచర్ తుషార్ భట్ అనే ఒక టీచర్, వీళ్ళిద్దరూ కలిసేసి గుజరాత్లో ఉన్నటువంటి 16 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి 10 లక్షల చొప్పున తీసుకుని లంచంలా తీసుకుని ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయడం కోసము నీట్ ఎగ్జామ్ క్లియర్ అయ్యే విధంగా వాళ్ళకు సహకరించారు అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ. దీంట్లో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా టీచర్ దగ్గర నుంచి 7 లక్షల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి దీని పరిస్థితి ఏమిటి? ఈ విధంగా నీట్ అనే ఇంత పెద్ద ఎగ్జామ్ విషయంలోనే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఇలా కండక్ట్ చేస్తుంది, ఇంతమంది ఫ్రాడ్ చేస్తున్నారంటే పిల్లల భవిష్యత్తు ఏమవబోతుంది? అదే నీట్ ఎగ్జామ్లో ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఎన్టీఏ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో మాత్రము ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ చేసింది. ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో 45 నిమిషాల తర్వాత స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదో ఆ రాంగ్ పేపర్ ఇది అని చెప్పి సవరించుకుని ఆ పేపర్ తీసుకుని వేరే పేపర్ ఇవ్వడం జరిగింది. 45 మినిట్స్ అంటే ఎంత పెద్ద సమయం ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఆ తర్వాత మాకు సమయం సరిపోలేదు అంటే ఎక్స్ట్రా టైం ఇవ్వాలి కదా, ఎక్స్ట్రా టైం కూడా వాళ్ళకి ఇవ్వకుండా పేపర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మరి రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ సెంటర్లో హిందీ మీడియం ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చేశారు. మరి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చి వాటిని తీసుకుని మళ్ళీ హిందీ మీడియం పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి చాలా సమయం పట్టింది. ఆ కోల్పోయిన సమయం తిరిగి వాళ్ళకి లభించలేదు. అదేవిధంగా హర్యానాలో ఒక సెంటర్లో స్టూడెంట్స్కి 2 వేరు పేపర్స్ ఇవ్వడం జరిగింది నీటికి సంబంధించి. ఆ 2 వేరు పేపర్లో ఏది సరైన పేపర్ ఏది కాదు వాళ్ళకి కన్ఫ్యూజన్లో పడేశారు. చాలా సమయం తర్వాత ఈ పేపర్ మీరు సరైనది, దీన్ని మీరు ఆన్సర్ చేయమని చెప్పడం జరిగింది. ఏంటి కన్ఫ్యూజన్? ఏం జరుగుతుంది మన విద్యార్థుల జీవితాలతో? మరి ఇలా ఎంతమంది అయితే సమయం కోల్పోయారో వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు, సుప్రీంకోర్టుని ఆశ్రయించి మాకు సమయం దొరకలేదు ఎగ్జామ్ రాయటం కోసము, మేము ఎంతో కృషి చేశాము, మా ఒక సంవత్సరం లాస్ అయిపోతుంది, మా ఫ్యూచర్ లాస్ అయిపోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు దీనికి సమాధానంగా నీట్ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఎన్టీఏ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చిందంటే ఎవరికైతే టైం లాస్ అయినటువంటి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఫూలిష్ విషయం ఇది. సమయం తగ్గిపోతే సమయానికి బదులుగా సమయం ఇస్తారా? సమయం తగ్గిందని సమయానికి బదులుగా మార్క్స్ ఇస్తారా? టైం ప్రాబ్లం అయితే సొల్యూషన్ కూడా టైం అవ్వాలి కదా. టైం ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ మార్క్స్ ఎలా అవుతాయి? ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఇస్తే వేరే స్టూడెంట్స్కి వీళ్ళకి మధ్య ఎంత వ్యత్యాసం వచ్చేస్తుంది? అసలు ఆ వ్యక్తికి ఆ క్వశ్చన్ యొక్క నాలెడ్జ్ ఉందా లేదా తెలియకుండా వాళ్ళకి ఆన్సర్ ఎలా ఇచ్చేస్తారు, వాళ్ళు మార్క్స్ ఎలా ఇచ్చేస్తారు? మీరు ఇంతకీ గ్రేస్ మార్క్స్ ఇస్తామని చెప్పారు, ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తామని చెప్పారు. ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఏ విధానంగా ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్న దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. మరి ఎగ్జామ్స్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ తర్వాత ఒక స్టూడెంట్కి ఓఎంఆర్ షీట్ని తీసేసి ఓఎంఆర్ మార్క్స్ని బట్టి చెక్ చేస్తే అతనికి 368 మార్క్స్ వస్తున్నాయి. కానీ ఎన్టీఏ అతని రిజల్ట్ ఇచ్చిన మార్క్స్ ఏంటంటే 453 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే 85 మార్క్స్ ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాయి 85 మార్క్స్? ఈ మార్క్స్ గ్రేస్ మార్క్స్ 85 మార్కులు ఇస్తారా? 85 మార్కులు అంటే ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది? ఎంతమంది నష్టపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎంత అన్ఫేర్ జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో అన్నది. ఎప్పుడైతే ఎన్టీఏ ఎంత బిగ్గెస్ట్ బ్లండర్కి పాల్పడిందో నీట్ 2024 ఎగ్జామ్ విధానంలో అయినా కానీ దాని రిజల్ట్స్లో కానీ ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని బట్టి క్వశ్చన్ చేసినప్పుడు ఎన్టీఏ వాళ్ళకు ఒక నోటీస్ అన్నది ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో ఎన్టీఏ చెప్తున్న విషయం ఏమిటంటే మేము నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో గ్రేస్ మార్క్స్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అంటే దీనికి ప్రూఫ్ ఉంది. అదేమిటంటే గతంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్ ప్రకారముగా 2018 జూన్ 13వ తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారముగా సమయానికి గాను గ్రేస్ మార్క్స్ ఇవ్వచ్చు అని ఉంది. దాన్ని ఆధారంగా మేము గ్రేస్ మార్క్స్ ఇస్తున్నాము అని తెలియచేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ జరుగుతుంది, స్టూడెంట్స్ విషయంలో ఎంత అన్యాయం జరుగుతున్నది కాస్త మీరు మంచిగా వింటే అర్థమవుతుంది. ఇక్కడ ఎన్టీఏ రిఫరెన్స్గా ఇస్తున్నటువంటి ప్రూఫ్ ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అది కూడా 2018 జూన్ 13వ తేదీన వచ్చినటువంటిది. ఈ పిటిషన్ ఏదైనా మనం గమనించినట్లయితే ఈ పిటిషన్ నెంబర్ 551/2018.
దీన్ని బేస్ చేసుకుని 1563 విద్యార్థులకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసింది. మరి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసింది 2 మార్కులు, 4 మార్కులు, 10 మార్కులు అంటే కాదు, 50, 60, 70, 80, 100 మార్కులు కూడా ఒక్కొక్కరికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద జోక్ జరుగుతుంది, ఎంత పెద్ద కామెడీ ఉంది చూడండి ఇక్కడ. అంటే 100 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారంటే చదువుకున్నవాడు ఏమవుతున్నాడు ఇక్కడ? మొత్తం 720 మార్కులకి ఒక వ్యక్తి కష్టపడి చదువుకుని 650 మార్కులు స్కోర్ చేస్తే, మరొక వ్యక్తి 600 మార్కులు వస్తే, గ్రేస్ మార్కులు 100 మార్కులు వస్తే 700 మార్కులు వచ్చేస్తే అతనికి వచ్చే ర్యాంక్ ఏంటి? కష్టపడి చదువుకున్న వాళ్ళకి వచ్చే మార్క్స్ ఏంటి? ఇక్కడ ఏం జరిగింది ఒకసారి ఆలోచించండి. అయితే ఎన్టీఆర్ చెప్పినటువంటి జడ్జిమెంట్ కాపీ ఏదైతే బేస్గా చేసుకుందో ఒకసారి అండి దాన్ని పరిశీలిద్దాం. అక్కడ ఎంత గందరగోళం జరిగింది అన్నది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని పరిశీలిస్తే జడ్జిమెంట్ డైరీ నెంబర్ 20,152/2018, ఇది 2018వ సంవత్సరము జూన్ 13వ తేదీన ఉన్నటువంటి ఈ జడ్జిమెంట్ కాపీని చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ చూడండి. ఈ కేటగిరీలో స్పష్టంగా తెలియచేయడం జరిగింది, అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ దాన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్. మెడికల్ మరియు ఇంజనీరింగ్కి కాకుండా మిగిలిన విద్యా సంస్థల కోసం మాత్రమే అని స్పష్టంగా చెప్పిన తర్వాత నీట్ అనే ఎగ్జామ్ ఇంత క్లియర్గా మెడికల్ కోసం కాదు, ఇంజనీరింగ్ కోసం కాదని ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మరి నీట్ మెడికల్ రిలేటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, దానికోసము ఈ జడ్జిమెంట్ కాపీని ఎలా ప్రూఫ్గా తీసుకుంటారు? ఎంత ఫులిష్నెస్! నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క చరిత్రలోనే ఇంత పెద్ద బ్లండర్ ఎప్పుడూ జరగలేదు. 2024వ సంవత్సరంలో జరిగినంత పెద్ద బ్లండర్. ఒక ఎన్టీఆర్ లాంటి గవర్నమెంట్ సంస్థనే ఇంత పెద్ద పెద్ద తప్పులు చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఎవరు? న్యాయం ఎక్కడి నుంచి దొరకాలి? నీట్ విషయంలో అతిపెద్ద సమస్య మరొకటి ఏమిటంటే నీట్ యొక్క రిజల్ట్స్ అందరినీ షాక్కి గురి చేసేలా చేసింది. నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో స్టూడెంట్స్ చాలామంది షాక్ అయిపోయారు, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 18 సంవత్సరాల ఒక అమ్మాయి నీట్ రిజల్ట్ చూసిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ డేనే 9th ఫ్లోర్ నుంచి దూకేసి చనిపోయింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇక రండి అసలు రిజల్ట్స్లో వచ్చే అవకతవకలేంటి, రిజల్ట్స్లో వచ్చే గందరగోళం ఏంటి ఒకసారి పరిశీలిద్దాం. నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ యాక్చువల్గా రావాల్సింది జూన్ 14వ తేదీన, కానీ దీన్ని హఠావుడిన 10 రోజుల ముందే జూన్ 4వ తారీఖున రిలీజ్ చేసేసారు. జూన్ 4వ తేదీ అంటే మీరందరికీ గుర్తొస్తుంది రిజల్ట్స్ డే. భారతదేశం మొత్తం కూడా ఎలక్షన్ రిజల్ట్స్ను చూస్తూ చాలా బిజీగా ఉన్న తరుణంలో ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. ఎందుకని? ఏదైతే పెద్ద స్కామ్ జరిగిందో ఆ స్కామ్ ప్రజల దృష్టిలో రాకుండా కనుమరుగైపోయే విధంగా చేయాలని చెప్పేసి చేసినటువంటి పెద్ద స్కామ్. అందుకే రిజల్ట్స్ జూన్ 4th రిలీజ్ చేసిందా అది పెద్ద ప్రశ్న మన ముందు మొదలవుతుంది. ఇంతకీ రిజల్ట్స్లో ఏం జరిగింది చూద్దాం. గతంలో ఏ సంవత్సరం చూసినా కానీ నీట్ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? టోటల్ మార్క్స్ 720, 720కి 720 అంటే 100% మార్క్స్. 720 అవుట్ ఆఫ్ 720 మార్క్స్ రావడం అంటే చాలా రేర్గా జరుగుతుంది. నాకు తెలిసి 2-3 సార్లు మాత్రమే జరిగింది, అది కూడా 2-3కి మాత్రమే 720 అవుట్ ఆఫ్ 720 వచ్చాయి. కానీ ఈసారి ఏం జరిగిందో తెలుసా? ఈసారి ఏకంగా 67 మందికి 720 మార్కులకి 720 మార్కులు ఫుల్ మార్క్స్ వచ్చి ఫస్ట్ ర్యాంక్లో 67 మంది నిలిచారు. ఇది చాలా పెద్ద షాక్ న్యూస్. ఇది నిజంగా ఇంతమంది కష్టపడ్డారు కాబట్టే రిజల్ట్స్ వచ్చాయి అనుకోవాలా, లేక ఏదో గల్లంతు జరిగింది, పేపర్ లీక్ జరిగింది, వెనకేదో ఫ్రాడ్ జరిగింది, స్కామ్ జరిగింది అనుకోవాలా? 67 మందికి 720 ఫుల్ మార్క్స్ రావడం గత చరిత్రలో ఎప్పుడు కూడా 3-4 మించి ఎప్పుడూ రాలేదు కూడా. ఒకేసారి 67 మందికి ఎలా వచ్చాయి? చాలా పెద్ద ప్రశ్న స్టూడెంట్స్ లేవనెత్తుతున్నారు ఇప్పుడు. ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి 8 మందికి దాదాపుగా 720 మార్క్స్ వచ్చి టాప్ 1 ర్యాంక్లో ఉన్నారు. ఒకే సెంటర్లో ఎప్పుడు ఇలా జరగలేదే, అలా ఎలా జరిగింది? చాలా పెద్ద ప్రశ్న. మరి దీనికి సమాధానం ఏంటి? ఎవరు చెప్పాలి? ఇంకో విషయం చెప్పాలంటే ఇది ఫస్ట్ ర్యాంక్ అయితే 720 మార్కులు వచ్చాయి, సెకండ్ ర్యాంక్ 720 మార్కులకి 719 మార్కులు వచ్చాయి, థర్డ్ ర్యాంక్ 718 మార్క్స్ వచ్చాయి. ఇది వింటే ఎవరైనా కానీ నూరెళ్ళ పెట్టి ఔరానాల్సిందే. అదేమిటి? 719 మార్కులు 718 మార్కులు నీట్ ఎగ్జామ్లో రావడం అనేది టెక్నికల్లీ హైలీ ఇంపాసిబుల్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి. నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉండే మొత్తం క్వశ్చన్స్ అన్ని 180 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు చొప్పున 720 మార్కులు వస్తాయి. ఎవరైనా ఒక వ్యక్తి 180 క్వశ్చన్స్లో 179 క్వశ్చన్స్ రాసి ఒక క్వశ్చన్ని వదిలేస్తే అతనికి 4 మార్కులు తక్కువ వస్తాయి. అంటే 716 మార్కులే రావాలి. 720లో నుంచి 4 మార్కులు తీసేస్తే 716 మార్కులు వస్తాయి.
ఆన్సర్ని అటెంప్ట్ చేయకపోతే. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే ఏమిటి? రాంగ్ ఆన్సర్ చేస్తే -1 మార్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 180 మార్క్స్లో 180 మార్క్స్ కూడా ఆన్సర్ చేసి ఒకటి రాంగ్ ఆన్సర్ అవుతే రాంగ్ ఆన్సర్ అయినందుకు గాను 1 మార్క్ మైనస్ అవుతుంది. ఆ క్వశ్చన్ రాయనందుకు గాను ఒక 4 మార్క్స్, అంటే 720 - 4 -1 అంటే 716లో నుంచి 1 మార్క్ మైనస్ అయితే 715 మార్క్స్ వస్తాయి. అంటే ఒకసారి ఆలోచించండి, 719 మార్క్స్ ఎలా వస్తాయి? 718 మార్కులు ఎలా వస్తాయి? లాజికల్ అసలు అందనటువంటి విషయము. మరి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ ఎన్టీఏని ప్రశ్నించారో ఎన్టీఏ ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఎన్టీ అంటుంది, మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చాము కాబట్టి మార్క్స్ అలా వచ్చాయి అంటున్నారు. గ్రేస్ మార్క్స్ ఎవరికి ఇచ్చారు? ఏ లెక్కన ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఎవరికి 50 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు? ఎవరికి 100 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు? అంటే ఎన్టీఐ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీని బట్టి మేము ఇచ్చాము అంటున్నారు. స్టూడెంట్ క్యాపబిలిటీ ఎలా తెలుస్తుంది? ఓఎంఆర్ షీట్లో స్టూడెంట్ క్యాపబిలిటీ ఎలా తెలుస్తుంది? ఎలా అంచనాలు వేస్తారు? చాలా పెద్ద ప్రశ్న. ఈరోజు దేశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 24 లక్షల మంది విద్యార్థులకి ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, రాష్ట్రీయ పరీక్షా ఏజెన్సీ ఏదైతుందో ఈరోజు లక్షలాది మంది స్టూడెంట్ జీవితాలతో ఆటలాడుకుంటుంది. మరి ఈ తరుణంలో మన బాధ్యత ఏమిటి? ఎన్నో ఆశలతో స్టూడెంట్స్ కష్టపడి డాక్టర్ అవ్వాలని ఎంతో కృషి చేస్తున్న 20 లక్షల పైగా విద్యార్థుల యొక్క జీవితం ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసింది. ఇక్కడ ఒకవైపున లక్షలాది మంది స్టూడెంట్స్ మాకు అన్యాయం జరిగింది అని రోడ్లెక్కుతుంటే, మరొక వైపున ఎన్టీఏ మాత్రం ఎలాంటి అన్యాయం జరగలేదు, ఎలాంటి ఫ్రాడ్, ఎలాంటి స్కామ్ జరగలేదని చెప్పేసి, ఎక్కడ పేపర్ లీక్ అవ్వలేదని చెప్పేసి ఎన్టీఏ సమాధానం చెప్తుంది. ఇక్కడ ఎవరు సరైన వాళ్ళు? మీరు సమాధానం చెప్పండి. స్టూడెంట్స్ చెప్తుంది సరైనదిగా అనిపిస్తుందా? ఎన్టీఆర్ చెప్తుంది సరైనదిగా అనిపిస్తుందా? ఇంతకు న్యాయం జరగాల్సింది ఎవరికి? ఎలా న్యాయం జరుగుతుంది? సో నేను స్పెషల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ విద్యార్థులైతే రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారో, మన ఫ్యూచర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడాలంటే దీన్ని చూడండి, అర్థం చేసుకోండి, షేర్ చేయండి, వైరల్ చేయండి. మనంతా కలిసి ఎప్పుడైతే పోరాడతామో మన విద్యార్థులు మనం కాపాడగలుగుతాం. అసలు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది? డబ్బుల కోసం మనిషి ఎందుకు అమ్ముడుపోతున్నాడు అంటే 2 కారణాలు. మొదటి కారణం, ఏమవుతుందిలే, ఎవరు పట్టుకుంటారులే, పట్టుకున్నా కానీ న్యాయం జరుగుతుందా, మమ్మల్ని ఎవరు శిక్షించలేరులే, మాకు పరిచయాలు ఉన్నాయి కదా. ఒక అధికార బలం కావచ్చు, డబ్బు బలం కావచ్చు, భయం లేకపోవటం. నిజంగా ఇలాంటివన్నీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనం వాయిస్ రేస్ చేయాలి. మీరేమంటారు? ఎవరైతే పేపర్ లీక్ చేస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలంటారా లేదంటారా? వీళ్ళకి కఠినంగా శిక్షిస్తారన్న భయం లేకపోవడం వల్ల ఇలాంటి తప్పు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనంతా కూడా ఆధ్యాత్మికంగా మనం నమ్ముతున్న విషయం అంటే పైన ఒక భగవంతుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి. మనల్ని పుట్టించుంటే ఆ భగవంతుడు మనల్ని పుట్టించి వదిలేశాడా? మనం చేసే పనులు ఆయన చూడడం లేదా? మనం మాట్లాడే మాటలు ఆయన వినడం లేదా? మన కర్మలు ఆయన చూడడం లేదా? మనం చేసే కర్మల యొక్క ప్రభావం తిరిగి మన జీవితంలోకి రాదా? ఈరోజు మనం అన్యాయం చేస్తే, అక్రమాలు చేస్తే, దౌర్జన్యం చేస్తే, ఇలాంటి పేపర్ లీకేజెస్ లాంటి పనులు చేస్తే మరి దీని ప్రభావం మన జీవితంలో ఉండదా? మన పిల్లల జీవితంలో ఉండదా? దీనికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదా? ఇక్కడ మనం చేసే ప్రతి పని కూడా అకౌంటబిలిటీగా ఉంది. మనం చేసే మంచి పని అయినా మనతో పాటు ఉంటుంది, మనం చేసే చెడు పని అయినా కానీ మనతో పాటు ఉంటుంది. ఈరోజు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి కాదు 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 నువ్వు అక్రమంగా సంపాదిస్తే దాని ప్రభావం నీ జీవితం మీద, నీ పిల్లల జీవితం మీద కూడా ఉంటుంది. సక్రమంగానే జీవితం గడపాలి, మంచి కర్మలే చేయాలి. ఎందుకంటే మన జీవితంలో చేసే ప్రతి పని కూడా రాయబడుతుంది, పైన ఉన్నవాడు చూస్తున్నాడు, దానికి సమాధానం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం నిజంగా చెప్పాలంటే భారతీయులందరం కూడా ఆధ్యాత్మిక దేశంగా ఉంది. కాబట్టి మనమంతా కూడా భయభక్తులతో జీవితం గడపాలి, న్యాయంగా జీవితం గడపాలి. మన దేశం కోసం మనం ఒక బలంగా మారాలి తప్ప మన దేశాన్ని మనమే వెన్నుపోటు పొడిచేలా ఉండకూడదు. సో విషయాన్ని అర్థం చేసుకుని ఈ వీడియోని వైరల్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నేను సైతం సమాజం కోసమని, దేశం కోసం నిలబడతాడని ఆశిస్తున్నాను. జై హింద్.